గ్రహణ విద్య 62. దృష్టిని సంపూర్ణంగా వినియోగించుకోగలుగుతున్నామా? హాలోగ్రఫీ లేజర్ కిరణాల యొక్క అనేక చమత్కారాలలో ఒకటి. లేజర్ యొక్క సిద్ధాంత ఆవిష్కారాన్ని ఐన్స్టీన్ చేశాడు. 50 సంవత్సరాల తర్వాత ఆయన యొక్క పరికల్పనను డాట్సన్ 1954లో సాకారం చేశాడు. ఫోటోగ్రఫీ విజ్ఞానం ఆవిష్కృతం చేయబడిన 112 సంవత్సరాల తర్వాత ఇది అందరికీ ఉపయోగకరంగా మారింది. ఆవిష్కృతం చేశాక టెలిఫోన్ 56 సంవత్సరాల తర్వాత, టెలివిజన్ 12 సంవత్సరాల తర్వాత, ఆటమ్ బాంబ్స్ 5 సంవత్సరాల తర్వాత అందరికీ ఉపయోగంలోకి వచ్చాయి. హాలోగ్రఫీ కూడా కొంత సమయం పడుతుంది, కానీ ఎప్పుడైతే అది ఉపయోగంలోకి వస్తుందో దాన్ని చూసిన వాళ్ళు చాలా ఆశ్చర్యం పొంది చమత్కారంలో నుంచి వచ్చిన అద్భుత దీపంలా భావిస్తారు. జంషెడ్జీ టాటా ఖనిజ మరియు ఇనుము పరిశ్రమను నిర్మించవలసిన స్థానాన్ని స్వామి వివేకానంద లండన్లో ఉండగా వారి వద్దకు జంషెడ్జీ గారు స్వీకృతం తీసుకునేందుకు వెళ్ళినప్పుడు స్థల వివరాలు వివేకానంద గారు చెప్పారు. ఖనిజ పదార్థాలు, నీరు, నూనె బావులు, భూమి లోపల వేల అడుగుల కింద ఉన్న విషయాల గురించి కూడా ఆలోచనల కంపనాల ద్వారా ప్రయోగించి అక్కడి స్థితిని రహస్య ఆత్మకు చెప్పగలరు. ఈ శక్తితోనే వివేకానంద పరిశ్రమ స్థాపనకు స్థలాన్ని నిర్ణయించారు. ఆధ్యాత్మిక విజ్ఞానంలో ప్రతి స్థానంలోనూ ప్రకాశం యొక్క సాధన, ప్రకాశ యొక్క చర్చ జరుగుతుంది. ఈ ప్రకాశ బల్బు, లైట్ మరియు సూర్యుడు, చంద్రుడు మొదలు వాటి నుంచి వచ్చే వెలుగు కాదు. అది పరమజ్యోతి ఏదైతే ఈ విశ్వచేతనను ఆధారం చేసుకుని వెలుగుతూ ఉంటుందో ఆ ప్రకాశం గాయత్రి యొక్క ఉపాస సవితా దేవత ఈ పరమజ్యోతిని అంటారు. ఈ అస్తిత్వం ఋతుంబరా ప్రజ్ఞ రూపంలో వ్యక్తులు తమ లోపలే దర్శించగలుగుతారు. దీని మోతాదు ఎవరిలో జ్ఞానంగా ఉంటుందో వారిలో అధిక ఈశ్వరీయ అంశం ఉన్నదని అర్థం చేసుకోవాలి. స్వభావము, సంస్కారము, కోరిక, క్రియాశక్తి ఇవన్నీ ఈ ప్రకాశం అణువుల ఆటే. శరీరానికి 2 ధ్రువాలు ఉంటాయి. ఒకటి మస్తిష్కం, రెండవది జనేంద్రియం వద్ద చేతనాత్మక శక్తి. మస్తిష్కానికి మరియు ఊర్జా ప్రవాహము జనేంద్రియానికి సంబంధం ఉంది. సూక్ష్మశక్తుల స్రవించటం అనేది శరీరంలో ఈ కేంద్రాల నుంచే జరుగుతుంది. ఉపాసన ఒక వైజ్ఞానిక ప్రక్రియ. ఇందులో మన లోపల ఉన్న చెడు, మురికి, పాపచరణానికి ప్రోత్సాహాన్నిచ్చే ప్రకాశాణువులను దివ్యాత్మగా, తేజస్సుగా, సదాచరణగా, శాంతి ప్రసన్నతల ప్రవృత్తులుగా పరివర్తన చెందుతాయి. వికాసం యొక్క ఈ ప్రక్రియలో ఏ నైసర్గికత్వము, పిండము మరియు గ్రహ నక్షత్ర సంయోగం ఉంటుంది. ఉదాహరణకి మనం గాయత్రి ఉపాసన చేసినప్పుడు మన లోపల దూషిత ప్రకాశ అణువులను బయటికి పంపించడానికి మరియు వాటి స్థానంలో దివ్య ప్రకాశాణువులను నింపేందుకు గాయత్రి దేవత అంటే సూర్యుడు సహాయం చేస్తాడు. భారతీయ యోగులు బ్రహ్మానంద స్థానం మరియు షట్చక్రాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. అందులో సహస్రార కమలం వీటికి భిన్నంగా వీటన్నిటి మీద ఆధిపత్యం కలిగి ఉంటుందనే సంగతి తెలుసుకున్నారు. దీని స్థానం తల, చెవులకు 2 అంగుళాల లోపల, భృకుటి స్థానానికి 21/2 లేక 3 అంగుళాల లోపల ఉన్న స్థానంలో ప్రకాశపుంజ రూపంలో ఉంటుంది. ఆత్మదార్శనికులు అనుసారంగా ఈ స్థానం గొడుగును వెనక్కి తిప్పితే లేక కటోరీ షేప్లో
17 ప్రధాన ప్రకాశత్వాలతో తయారైంది. చాందోగ్యోపనిషత్తులో సహస్ర దర్శనం అనే సిద్ధిని గురించి 5 ముక్కల్లో ఇలా చెప్పారు. తస్య సర్వేషు లోకేషు కామచారీ భవ అనగా సహస్ర దర్శనం ప్రాప్తం చేసుకున్న సమర్థులు అవుతారు. ఇదే ఆ శక్తి కేంద్రం. ఇక్కడి నుంచి మస్తిష్కం, శరీరం యొక్క నియంత్రణ జరుగుతోంది మరియు విశ్వంలో ఏదైతే మానవీయత విలక్షణ విజ్ఞానం అనిపిస్తుందో దానిని సంపాదించవచ్చు. సశేషం.